వెల్కమ్ టు కేఎస్ఆర్ అసెట్ వ్యూ ఛానల్. నేను మీ రవీందర్ రెడ్డి. సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా వీడియో చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే ఇంతో అంతో సంపాదన స్టార్ట్ అయిన ప్రతి మనిషి ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే మాత్రమే వాళ్ళ సంపద పెరుగుతుంది, వాళ్ళకు లైఫ్లో సెక్యూరిటీ ఉంటుంది. లేదు వచ్చిన సంపదను ఇటు అటు అటు ఇటు పనికిరాని వాటికి మనం ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, చివరికి మనం నానా ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి వచ్చిన సంపదను ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలా అనేది ఆ మాత్రం అవగాహన లేని వాళ్ళు ఎవరు లేరు, అందరికి అవగాహన ఉంది. సో అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లో ఎన్నో రకాలు ఉన్నాయి, ఓకేనా. సో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ ఉంది, గోల్డ్ ఉంది, షేర్స్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. కాకపోతే అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ది బెస్ట్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ల్యాండే. అది ఎందుకు అంటే ల్యాండ్ పెరిగేది కాదు, తరిగేది కాదు. ఒక విధంగా చెప్పాలంటే తరుగుతుంది. ఎట్లా అంటే జనాభా పెరుగుతూ ఉంటే తరుగుతూ ఉంటుంది. భూమి మీద 4 వంతులలో 3 వంతులు నీరే ఉంది, 1 వంతు భూమే ఉంది. జనాభా పెరుగుతూనే ఉంటుంది, అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ల్యాండ్ అనేది తరుగుతుందని చెప్పుకోవాలి, మనకు అందుబాటులో లేకుండా పోతుందని చెప్పుకోవాలి. అంటే ఫిజికల్గా ఏం తరగదు. సో ఇలాంటి ల్యాండ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళని చూసినా మనకు తెలుస్తుంది. ఓకే, ఒక 20 ఏళ్ళ కిందట, ఒక 10 ఏళ్ళ కిందట, ఒక 20 ఏళ్ళ కిందట ఒక ఎకరం 10 లక్షలకో 20 లక్షలకో దొరికింది, ఈరోజు 100 కోట్లకి వెళ్ళిపోయింది అంటే అది ఎంత బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంటో మనందరికి తెలిసిన విషయమే. సో కాకపోతే ఇక్కడ ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే నేను ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ప్రతి ఇన్వెస్టరు ఆలోచిస్తాడు. ఇక్కడ ఏం లేదండి, సింపుల్. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే 2 డీలు D2, 2 ఏలు A2, వీటిని మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. 2 డీలు ఏంటి అంటే మీరు అనుకునే ప్రాపర్టీ దగ్గర డెవలప్మెంట్స్ ఉన్నాయా, దానికి ముందు పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, దాని తర్వాత అప్రూవల్స్ ఉన్నాయా, దాని తర్వాత అప్రోచ్ బాగుందా. ఈ డెవలప్మెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయా, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఒక 10 to 20 కిలోమీటర్స్ రేడియస్లో, దీంట్లో ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఈ రేడియస్లో, అప్కమింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి. ఇవి ల్యాండ్ ఎక్కడైనా ఒకటే, ఓకేనా. కానీ గ్రోత్ వచ్చే దగ్గర పెట్టడం అనేది ఇంపార్టెంట్. ల్యాండ్ ఏం మారదు, డెవలప్మెంట్ చేసే మెటీరియల్స్ ఏం మారవు, దాంట్లో క్వాలిటీ మారుతుంది. సో మనం ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటి, డాక్యుమెంటు, డెవలప్మెంటు, అప్రూవల్స్, అప్రోచ్. ఇవి గనక మనకు పర్ఫెక్ట్గా ఉండి ఒక మంచి ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే, దీంట్లో కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే హైవే రేంజ్ ఎంత, హైవే వాల్యూ ఎంత, అక్కడ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఎంత, సెజ్లు ఉన్నాయా ఏమైనా, స్టేటు, సెంట్రల్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, సంస్థలు కానీ ఏవైనా ఉన్నాయా. ఉంటే అది మనకి ఇంకా ఎక్కువ ఎడ్జ్ అవుతుంది. ఇవి చూసుకోవాలి తప్ప ఏమంటారు, మన పట్టపగలు చుక్కలు చూపించినట్టుగా, అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా, త్రిశంకు స్వర్గం చూపించినట్టుగా ఇలాంటివి పట్టపగలు చుక్కలు చూడడం ఇవన్నీ మనకు అవసరం లేదుగా. ఏవేవో చెప్తారు, ఏవేవో అంటారు, ఏవేవో వింటారు, ఇవన్నీ మనకు అవసరం లేదు. భూమి ఒక్కటే, ఎక్కడైనా వాల్యూ ఎక్కడ పెరుగుతుంది అనేది మాత్రమే మనం చూసుకోవాలి. ఇది మన యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సో దీంట్లో ఇవన్నీ చెక్ చేసుకొని ఈ గ్రోత్స్ ఉన్నాయా, ఈ ఎగ్జిస్టింగ్ గ్రోత్స్ ఏంటి, అప్కమింగ్ గ్రోత్స్ ఏంటి, నేను చెప్పిన D2, A2 ఇవి ఉన్నాయా చూసుకొని మనకు బడ్జెట్ ఏందో చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే. ఇంకొకటి కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక మినిమం ఒక 5 years వెయిట్ చేయగలిగితేనే దీన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అప్పుడు మాత్రమే మనము రిటర్న్స్ తీసుకోగలుగుతాము. నేను 1 yearకో 6 నెలలకో 1 yearకో అంటే
అది కుదరని విషయం ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ రావడం అనేది. మేబీ 1 or 2 ప్లేసెస్లలో అట్లీస్ట్ ఒక 2 years వెయిట్ చేయగలుగుతానని రిటర్న్స్ వచ్చేటివి ఉంటాయి. సో అవి మనం ఐడెంటిఫై చేసుకోవాలా. మేము చెప్పే వాటిలో ఇది దానికి వర్తుందా లేదా అని మీరు చూసుకున్నారనుకోండి సరిపోతుంది. మీరిచ్చే మనీకి మీకిచ్చే వాల్యూ మీరిచ్చే మనీకి మీకొచ్చే వాల్యూ సరిగ్గా ఉంటుందా లేదా, ఇది ఫ్యూచర్కి పనికొస్తుందా లేదా అని ఇన్వెస్ట్మెంట్ చెక్ చేసుకోవాలా. దీంట్లో మీరు ఇవన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చితే అప్పుడు మీరు ఒక చెక్ ఇవ్వండి, ఓకేనా. అది మీకు మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. అయితే దీంట్లో నేను రియల్ ఎస్టేట్లో మీకు ఓపెన్ ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ, విల్లా కానీ, తర్వాత మీకు అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ అండ్ మోస్ట్లీ చెప్పాలంటే తెలుగు స్టేట్స్లో కూడా మీకు ఎక్కడైనా కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ కావచ్చు. నేను ఫర్దర్గా కూడా నేను మళ్ళీ పర్టికులర్ ప్రాజెక్ట్స్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చిన వాటిలలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు నన్ను అప్రోచ్ కావాలి అంటే నా మొబైల్ నెంబర్ వచ్చేసి 7671954232. నా పేరు రవీందర్ రెడ్డి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ వీడియో నచ్చితే మీరు ఇన్పుట్స్ లాగా కామెంట్స్లో ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.